జగన్ అదానీ లంచాల కహాని అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం జగన్కు 1750 కోట్ల ముడుపులు. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత పార్లమెంటు సమావేశాలు వచ్చినాయంటే ప్రతి పార్లమెంటు సమావేశాల ముంగట ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం అనేటువంటిది వస్తుంది. భారతదేశం మీద డీప్ స్టేట్ ప్రభావం పడిందా అనేటువంటిది ఒక చర్చకు రావాల్సినటువంటి పరిస్థితి. డీప్ స్టేట్ ప్రభావం భారతదేశం మీద పడిందా, నిజమా కాదా అనేటువంటిది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డీప్ స్టేట్ అంటే బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లు, ఇవాళ మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు కూడా. మరి భారతదేశం ఏం చేస్తుంది? భారతదేశంలో ప్రభుత్వం ఉంది కదా అంటే అర్థం కాని విధంగా ఏర్పాటు చేసేదే డీప్ స్టేట్. మన ప్రభుత్వం ఎంత చేసినా కూడా అమెరికా స్పాన్సర్ చేసినటువంటి డీప్ స్టేట్, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పడానికి ఇవాళ కనబడుతున్నటువంటి అంశాలు. మహారాష్ట్రలోను జార్ఖండ్లోను వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాల యొక్క ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవన్నీ కలిసి వాళ్ళ అదానికి సంబంధించినటువంటి అంశం. అదాని లంచాలు ఇచ్చాడా ఇవ్వలేదా పక్కన పెడితే భారతదేశంలో విజయ్ మాల్యాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కుట్రకోణం కనబడుతుంటుంది. అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి అంశంలో కూడా కుట్రకోణం కనబడుతుంటుంది. ఎక్కడో భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలపైన జరుగుతున్నటువంటి దాడిగా మనం చూడాలనా? ఎందుకంటే విజయ్ మాల్యా కూడా చాలా పెద్ద ఎత్తున బిజినెస్ చేసినప్పుడు ఆయన మీద కూడా ఇదే విధంగా కుట్ర చేసి పక్కకు పంపించారనేటువంటిది. ఆయన అప్పు చేశాడా తప్పు చేశాడా పక్కన పెడితే దాని వెనుక ఉన్నటువంటిది ఇదే అదానికి సంబంధించినటువంటి విషయంలో కూడా హిండెన్బర్గ్ నివేదిక 2 సార్లు ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోకపోవడం, సెబీ దాన్ని తేల్చేయడము, అమెరికాకు సంబంధించినటువంటి ఒక కంపెనీ ఇంత చేసినా కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి చూసి ఇవాళ బైడెన్ నుంచి ట్రంప్ ఇంకొక 1-2 నెలల పాటు ఆయన అధికార మార్పిడి జరిగేటువంటి క్రమంలో అదానికి సంబంధించినటువంటి అంశం పైన భారతదేశంలో ఒక డీప్ స్టేట్కి సంబంధించినటువంటి ప్రభావము, భారతదేశంలో అంతర్గతంగా కలహాలు, అంతర్గతంగా అలజడి, ఆర్థిక దాడి, అదేవిధంగా ఉగ్రవాద దాడి, ఇట్లా అనేకం చేసేటువంటి ప్రయత్నం సాగుతున్నదా? బంగ్లాదేశ్లో సక్సెస్ అయినట్టుగా, బంగ్లాదేశ్లో అక్కడ స్థానికంగా జరిగింది కాదు, అంతర్జాతీయ కుట్రల వల్ల బంగ్లాదేశ్లో అంతర్గత అల్లర్లు జరిగినాయి. అంతర్జాతీయ కుట్ర ఉంది, డీప్ స్టేట్ ఉన్నదనేటువంటి విషయం ప్రపంచానికంతా తెలుసు. బంగ్లాదేశ్లో ఊరికే జరగలేదు, భారతదేశం మీద కూడా అనేక సార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఏ విధంగా చితక్కొట్టాలి భారతదేశాన్ని అనేటువంటి అంశంలో అది బీబీసీకి సంబంధించినటువంటి కుట్ర కావచ్చు, భారతదేశంలో నరేంద్ర మోడీ పైన బీబీసీ ఒక డాక్యుమెంటరీ విడుదల చేయడం కూడా డీప్ స్టేట్లో ఒక భాగమే. దాన్ని కూడా మనం ఏదో క్యాజువల్గా ఒక మీడియా సంస్థ ఇచ్చిందనేటువంటిది కాదు. హిండెన్బర్గ్ నివేదిక కూడా భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టినటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలని దివాలా తీసేస్తే ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుంది. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి, స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి అంశాలు కూడా. ఇవన్నీ కూడా ఇంతకాలం చేసినటువంటిది వదిలేసి కేవలం ఈ ట్రంప్ బైడెన్కి సంబంధించినటువంటి అధికార మార్పిడి సమయంలో మాత్రమే రావడాన్ని మనం ఆ విధంగా చూడాలి. భారతదేశంలో అవినీతి జరిగితే భారతదేశంలో ఉండేటువంటి చర్యలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ అమెరికా నుంచి ఒప్పందం ప్రకారం అమెరికాకు సంబంధించినటువంటి పెట్టుబడులు డాలర్ల రూపంలో భారతదేశంలో పెడితే ఇక్కడ ఏదైనా అవినీతి జరిగితే అమెరికాలో ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. వాళ్ళు ఆరోపణ చేశారు. అమెరికాకు సంబంధించినటువంటి ప్రాసిక్యూట్ భారతదేశంలో ఎక్కడెక్కడో ముఖ్యమంత్రులకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు లంచాలు ఇచ్చి ఇవాళ అదానికి సంబంధించినటువంటి కంపెనీలు ప్రాజెక్టులు తెచ్చుకున్నాయనేటువంటిది ఆరోపణ. అది ఆరోపణ మాత్రమే, రుజువు చేయబడ్డటువంటిది కాదు. కాబట్టి దీన్ని మనం ఆ కోణంలో కూడా చూడాలి. సరే, ఇవాళ ఆంధ్రజ్యోతి వాళ్ళకి జగన్ అంటే పడదు కాబట్టి, జగన్కి సంబంధించినటువంటి వార్త కాబట్టి దీన్ని పెద్దగా చేసి అదానికి సంబంధించినటువంటి కుంభకోణం, ఇవాళ వార్తలు రాసేటప్పుడు అదాని మీద రాయడం వల్ల భారతదేశానికి ఏమైనా నష్టం జరగదా అనేటువంటి అంశాన్ని కూడా చూడాలి. తప్పు చేస్తే వార్తలు రాయడంలో తప్పు లేదు, కానీ ఆ ప్రభావం భారతదేశం యొక్క, ఎందుకంటే భారతదేశంలో తేల్చినటువంటిది కాదు. అమెరికా మన మీద ఎందుకు కోపం ఉండదు? అమెరికా వాళ్ళు ఏమన్నా శుద్ధపూసలా? వాళ్ళు చెప్పినట్టే చేయాలనేటువంటిది రూల్ ఉందా? వాడి పెత్తనం కోసం ఎంత దూరమైనా పోతాడు, ఉగ్రవాదులను సృష్టిస్తాడు, ఆయుధాలు సృష్టిస్తాడు, వాడే ఉగ్రవాదులను చంపడానికి ఆయుధాలు నమ్ముకుంటాడు.
అమెరికామైనా గొప్ప దేశమా? వాడు ఆరోపణలు చేస్తే దాన్ని వెంటనే నమ్మాలనా? భారతదేశంలో ఇది ఒక జాడ్యం ఉన్నది. ఇంగ్లీష్ మాట్లాడితే గొప్పవాడు, నోబెల్ ప్రైజ్ వస్తే గొప్ప, ఆస్కార్ ప్రైజ్ వస్తే గొప్ప. అవి ఎందుకు పనికిరాని? మన దేశంలో ఉన్నటువంటి వాటిని గుర్తించడానికి ఇవన్నీ దేనికి పనికిరానటువంటివి. అమెరికాలో వాడు ప్రాసిక్యూట్ చేస్తే వాడు చెప్పినంత మాత్రాన నిజమని నమ్మాలనా? వాడు అబద్ధం చెప్పి ఉండొచ్చు, వాడుకు భారతదేశం మిన్నో వాడికి అదాని మిన్నో కోపం ఉండొచ్చు, వాడు తప్పుడు ఆరోపణలు చేయలేదనేటువంటి నమ్మకం ఏమున్నది? వాడు ఖచ్చితంగా నిజమే చెప్తాడనేటువంటి నమ్మకం ఏమున్నది? వాడు వాని దేశం కోసం ఏదైనా చేస్తాడు. ఇతర దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని దారుణంగా హింసలకు గురి చేసి ఆయుధాలను సప్లై చేసేటువంటి దేశాలు కూడా వాళ్ళ ప్రక్క దేశంలో ఏదో జరిగిందనేటువంటి విషయం పెట్టుబడులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డాలర్లలో వాళ్ళకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు కాబట్టి దాంట్లో వాళ్ళు ప్రాసిక్యూషన్ ఆరోపణ మాత్రమే చేసింది. ఫలానా వాళ్ళు ఫలానా రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తికి 1750 కోట్ల రూపాయలు భారత సౌర విద్యుత్ సంస్థ రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్లో అప్పట్లో అదానీ గ్రూప్ దక్కించుకున్నది. అదానీ గ్రూప్ దక్కించుకున్న దాంట్లో భారత సౌర విద్యుత్ సంస్థ సెకీకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన విద్యుత్ సరఫరా రాష్ట్రాలకు ఇస్తున్నారు. రాష్ట్రాలకు సెకీకి మధ్య జరిగేటువంటి ఒప్పందము, ఆ ఒప్పందంలో అదానికి సంబంధించినటువంటి అదానీ అది టేకప్ చేసినా కూడా రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్లు అప్పట్లో అదానీ గ్రూప్ దక్కించుకుంది. దీని ప్రకారం రాష్ట్రాల డిస్కంలు సెకీతో ఒప్పందం చేసుకుంటే అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్ సరఫరా చేస్తారు. అయితే అదానీ కోర్టు చేసిన ధరను చూసి డిస్కంలు బెంబేలెత్తాయి. ఒక ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి ముందుకు రాలేదు. అది కుదిరితే తప్ప ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు, సొమ్ములు సంపాదించలేరు. ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో దీంట్లో ఎవరెవరు ఎంత కోట్ చేశారు, ఏ రాష్ట్రం నుంచి కావాల్సిన దానికంటే ఎక్కువ కోట్ చేశారా, నిజానికి మార్కెట్లో ఉన్న రేటు కంటే తక్కువకి ఇచ్చారా ఎక్కువకి ఇచ్చారా అనేటువంటిది కూడా మనం నిర్ధారణ చేయాల్సినటువంటి అంశం. ఇవాళ కేవలం ఒకరికి వ్యతిరేకంగానో ఒకరికి అనుకూలంగానో చేయాల్సినటువంటిది అవసరం లేదు. ఇలా 2-3 అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. 2-3 అంశాల్లో కూడా ఒకటి భారతదేశం మీద డీప్ స్టేట్ ప్రభావంతో ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తల పైన కావాలని, ఎందుకంటే హిండెన్బర్గ్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా భారతదేశంలో అదాని మీద చర్య తీసుకోలేదని వాళ్ళకు ఒక గర్జు. అరే హిండెన్బర్గ్ ఎవడు రవే భారతదేశంలో వాడేదో చేసిండని వీడేదో చేసిండని నివేదిక ఇవ్వడానికి నువ్వెవడివి, నీకేం సంబంధము? కావాలని నీ పెంచుకోవడం కోసము భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయడం కోసం చేసినటువంటి కుట్రగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదా? భారత ప్రజలమైనటువంటి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశ సార్వభౌమత్వం మీద దాడి చేసేటువంటి పని కూడా చేస్తారు దానికోసం. ఎందుకంటే అమెరికాలో ఉంది కాబట్టి అది గొప్ప, అమెరికా వాడు చెప్పిండు కాబట్టి గొప్ప, ఇంగ్లీష్ వాడు చెప్పిండు కాబట్టి గొప్ప అనేటువంటి భావజాలం నుంచి, బానిస మనస్తత్వం నుంచి బయటికి రాకపోతే మనకు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎంతసేపటికి అమెరికాలో వాడు ప్రాసిక్యూషన్ చెప్పిండు, వీడు ప్రాసిక్యూషన్ చెప్పిండు, వాడు చెప్పిండు, అమెరికా వాడు చెప్పిండు అనేటువంటిది 1700 కోట్లు వచ్చింది. గ్రీన్ ఎనర్జీ ద్వారా 6300 కోట్లు సేకరించింది. వీళ్ళు సేకరించడం పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్ కంటే అదానికి ఎక్కువ రేట్ ఇచ్చి కొన్నాయా? ఆ విషయాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ విషయాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడైనా సరే ఈ సెకీకి సంబంధించినటువంటి కొనుగోళ్లలో ఎన్ని రూపాయలు వచ్చింది, ఎంత కొనుగోలు చేసింది, ఏంటి అనేటువంటి అంశం ఎక్కడ రాయలేదు, ఎక్కడ రాలేదు. ఎంతెంత కొన్నారు, ఏం చేసిరు అనేటువంటి ముడుపుల ముడి వీడింది 3 ఏళ్ల కిందటే చెప్పారు. అదాని అంటే అంతే, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఏపీఆర్ఎస్సి గ్రీన్ సిగ్నల్ మళ్ళీ అదాని అడిగిరు కాబట్టి ఆంధ్ర సూర్యుడు అదాని 9000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, రేవులు దాటి సూర్యుడి దాకా గిరిజన చట్టాలు అదాని కోసం అడ్డగోలుగా. అయితే ఎక్కడ ఎంత కొన్నారు అనేటువంటి విషయం మాత్రం ఎక్కడ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసింది? గుజరాత్లో ₹1.99 యూనిట్ సౌర విద్యుత్ ధర ₹2.49 కొనుగోలు చేసేలా సెకీతో ఒప్పందం కుదిరింది. దేశంలో మరే రాష్ట్రం ఇంత రేటు పెట్టేందుకు సిద్ధపడలేదు. అప్పటికి గుజరాత్కు సెకీ యూనిట్కు ₹1.99 విద్యుత్ సరఫరా చేసింది. అంటే ఏపీలో మరొక 50 పైసలు అదనం, పైగా అదనంగా ఎలాంటి ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉండబోవని నాడు జగన్ వెల్లడించారు. కానీ యూనిట్కు 80 పైసలు కట్టాల్సిందే అని సెకీ ఇప్పుడు చెబుతుంది. దీని భారం 42,000 కోట్ల దాకా ఉంటుందని ఇంధన శాఖ చెబుతుంది. దీన్ని తేల్చాలి.
నిజానికి అంతే కొన్నారా? ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొనుగోళ్లలో సెకీతో కాకుండా మిగిలిన ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా కొన్నారు, ఆ బహిరంగ మార్కెట్లో అదే రేటుతో కొన్నారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. లేకపోతే కేవలం ఒకే వైపుగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇదో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించినటువంటి దాంట్లో సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయము ₹5.10 ఉంటే కేవలం ₹2.49కి, అది కూడా రవాణా వ్యయం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి సరఫరా చేసే విధంగా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ధర యూనిట్కి ₹4.63 నుంచి ₹6.76తో పోల్చిన చౌకగా విద్యుత్ లభించింది. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ ₹2.79 ట్రేడింగ్ మార్జిన్ కలిపి. ఇది అంతకన్నా తక్కువ. ఎక్కడైనా ప్రస్తుతం మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర కొనుగోలు చేస్తే లంచాలు ఇచ్చారంటారు, కానీ సగటు యూనిట్ ధర కంటే ₹2.61 తక్కువకే కొనుగోలు చేస్తే లంచాల ప్రస్తావన ఎక్కడొస్తుంది అనేటువంటి అంశం కూడా మనం ఆలోచన చేయాలి. రెండు విధాలుగా ఒకే చోట అదానికి సంబంధించి కొనుగోలులో లంచం తీసుకున్నారా లేదా అనేటువంటిది, లంచం తీసుకున్నారా లేదా ఇవన్నీ పక్కన పెడితే అమెరికాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు పెడితే అమెరికాతో అట్లుంటుందని అమెరికాని వాళ్ళ మనం గొప్పగా చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఇంతకన్నా భావదారిద్ర్యం ఎక్కడ లేదు. వాళ్ళ భారతదేశం మీద దాడి జరిగిన అదానికి సంబంధించినటువంటి దాన్ని మనం కాపున జరుగుతున్నదా అనేటువంటిది అయితే భారతదేశంలో ఉన్న పార్టీలు ఎందుకు ఆరోపిస్తున్నాయంటే భారతదేశంలో ఉన్న పార్టీలు కూడా వాటిని ఎంకరేజ్ చేస్తుంటాయి. వాళ్ళకి తెలియకుంటేనే డీప్ స్టేట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. విషయం ఏంటంటే ఆ రాష్ట్రాల పేర్లలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ల పేర్లు. గౌతమ్ అదానిని ఇక్కడ లంచాలు తీసుకున్న దాంట్లో ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రం లేదు. ఒకవేళ తీసుకున్నారు అనుకున్నా కూడా అందులో బీజేపీకి సంబంధించినటువంటి ఒక్కటి కూడా లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి అదానిని అరెస్ట్ చేయాలి మేము చెప్తున్న నిజమని రుజువైంది. సేమ్ పార్లమెంటు సమావేశాల ముందు జరుగుతున్నటువంటి ప్రతి పార్లమెంటు సమావేశాల ముందు మీరు 2014 నుంచి ఇప్పటిదాకా తీసుకోండి, ప్రతి పార్లమెంటు సమావేశాల ముందు విదేశీ శక్తుల యొక్క ఎజెండా ఒకటి భారతదేశంలో నడుస్తుంది. 2014 నుంచి ఇప్పటిదాకా ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు ఏదైనా ఒక విదేశానికి సంబంధించి భారతదేశం మీద తట్టుకోలేనటువంటి వాళ్ళు ఒక ఎజెండా క్రియేట్ చేస్తారు. ఆ ఎజెండాలో భాగంగా భారతదేశ పార్లమెంట్ జరిగేటప్పుడే అదంతా జరుగుతుంది. ఇప్పుడు 25వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇది రేజ్ అవుతుంది. అంతకుముందు హిండెన్బర్గ్ నివేదిక, అంతకుముందు బీబీసీ నివేదిక, అంతకుముందు పెగాసెస్ అని ఏదో ఆ ఫోన్లు లీక్ చేస్తున్నారని, అంతకుముందు రైతులకు సంబంధించినటువంటి ఉద్యమం, అంతకుముందు ఇంకొకటి అట్లా ఏ పార్లమెంటు సమావేశాల ముందైనా సరే ఏదైనా ఒక ఎజెండా పెట్టడం అనేటువంటిది విదేశీ కుట్రగా మనం అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భారతదేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు దేశభక్తులు, దేశ ప్రేమికులు అయితే అవినీతి వేరు, ఇక్కడ విదేశీ కుట్ర వేరు. విదేశీ కుట్రదారులు కూడా మన దేశంలో కొంతమందిని మచ్చక చేసుకొని అంతర్గత శత్రువులను పెంపొందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంత ఈజీ కాదు. మేము చెప్తున్నది అదే. సీఎంలని అరెస్ట్ చేస్తున్నారు, 1000 కోట్ల ఆరోపణలు ఉన్న అదాని స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మోదీ జేపీసీ వేయాల్సింది. అంటే జేపీసీ, వక్ఫ్ బోర్డ్ అంటే జేపీసీ, ఏదో పెగాసెస్ అంటే జేపీసీ, అన్నిటికీ జేపీసీ, అదాని అంటే జేపీసీ. అయితే ఇవాళ అదానితోటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భూపేష్ బఘెల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, నిజంగా రాహుల్ గాంధీ గారు మీరు చేసినటువంటి ఆరోపణల్లో అదానిని అరెస్ట్ చేయాలంటే మీరు మీ భాగస్వామ్య పక్షంలో ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి. ముందుగాల మీరు చెప్పినటువంటి దాని ప్రకారం రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయాల్సింది ఈయన లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళు, ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతైతే ద్రోహులో లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళు అదే కదా. లంచాలు తీసుకున్నారని ఆరోపణ వస్తున్న దాంట్లో మీ భాగస్వామ్య పార్టీ అయినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి అయినటువంటి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మీ వాళ్ళే కదా. తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ పేర్లు ఉన్నాయి. దాంట్లో ఎక్కడా బీజేపీ వాళ్ళు లేరు. మరి ముందుగా ఆ వాళ్ళని అరెస్ట్ చేయమని ఎందుకు రాహుల్ గాంధీ గారు చెప్పట్లేదు? మరి వాళ్ళ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడు కదా ఏది స్కిల్ యూనివర్సిటీకి కట్టడానికి. మరి దాంట్లో కూడా ఏమైనా క్విడ్ ప్రోకో ఉందా?
దాంట్లో కూడా అదానితోటి ఒప్పందం ఉందా? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? అదానికి ఎందుకు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టబెట్టారు? ఇవాళ దానిపైన రాహుల్ గాంధీ గారు విచారణ చేయాలి అంతర్గతంగా. అదానితో కుంభక్కైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు, ముఖ్యమంత్రులు ఎవరు, మాజీ ముఖ్యమంత్రులు ఎవరు, అదానిని కాపాడింది ఎవరు కాంగ్రెస్లో? మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయమని కదా రాహుల్ గాంధీ గారు మొదలు చెప్పాల్సింది. రాహుల్ గాంధీ గారు మొదలు చెప్పాల్సింది కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళు కదా. ఇవాళ ప్రధాని మీద నెట్టేసేటువంటి ప్రయత్నం, అదాని మీద మీరు ఎన్ని ఆరోపణలు చేసినా అతడికి వ్యతిరేకంగా ప్రభుత్వం వైపు నుంచి ఏమీ జరగడం లేదు కన్నా విలేకరుల ప్రశ్నకు మేము లేవనెత్తుతున్న అంశాల వల్లనే ప్రధానమంత్రి తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారని, అదాని మోదీ ఒకటే అని యావత్ దేశానికి తెలిసింది. అదానితోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆ ముఖ్యమంత్రులను మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను అరెస్టు చేయమని ముందుగాల రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తారా లేదా? రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తారా లేదా? ఈ విషయం కూడా స్పష్టంగా చెప్పాలి. ఈ విషయం కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం మీకే ఉన్నది. అదాని 2238 కోట్లు లంచం ఇచ్చారంటూ అమెరికాలో కేసు నమోదైతే దాని గురించి మాట్లాడి అమెరికాకు సంబంధించి వాళ్ళ దేశంలో కేసులు నమోదైతే మన దేశంలో భుజాలు తడుముకోవాల్సిన ప్రతి అంశాన్ని ఒకే విధంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. మరి అదే అమెరికా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక సైనిక అధికారి పైన కూడా ఆరోపణ చేసింది. దానిపైన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా స్పందిస్తుందా? ఇదా అమెరికా వాళ్ళ పెత్తనము, వాళ్ళకు సంబంధించినటువంటి అది పోతుందనేటువంటి ఒక దుగ్ధ కూడా వాళ్ళకు ఉంటుంది. భారతదేశంలో ఇవాళ విదేశీ పెట్టుబడులు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయా దేశాల నుంచి విదేశీ పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెడితే జరిగేటువంటి నష్టాన్ని కూడా మనం భవిష్యత్తును కూడా ఊహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అభివృద్ధి అంటే కేవలం విదేశాలకు సంబంధించినటువంటి వేల లక్షల కోట్ల రూపాయల వరద ఇక్కడికి వచ్చిందని మనం అనుకుంటాం. వాడి దేశంతో మనం ఒప్పందాలు అయ్యా వాడు పెట్టుబడి పెడితే చాలు ఏదంటే అది ఒప్పందం చేసుకుంటామనేటువంటి ఒక దారుణమైనటువంటి మనస్థితికి పోతే వాని దేశం యొక్క దాన్ని చూసుకుంటాడు, మన దేశంలో పెట్టిన పెట్టుబడులన్నీ కూడా ఎత్తేసి పక్కపోతాడు. అప్పుడు ఏం చేస్తాం? వాడికి దేశంలో భూమి ఫ్రీగా ఇచ్చి వాడిని రమ్మని వాడికి బట్లాడి వాడితో ఒప్పందాలు చేసుకొని వాడికి చెప్పినట్టు వాటి అన్నిటికీ ఒప్పుకొని ఇవాళ విదేశీ కంపెనీలతో పెట్టుబడులు పెట్టుకుంటే అది కూడా నష్టం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయాల్సింది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఒడిశా ముఖ్యమంత్రి, జమ్మూ కాశ్మీర్లకు సంబంధించి మీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో మీ పార్టీకి లేకపోతే కాంగ్రెస్తో మద్దతుగా ఇండి కూటమిలో మద్దతుగా ఉన్నటువంటి పార్టీల ముఖ్యమంత్రులే ఉన్నారు కాబట్టి ఒక్కసారి దాని గురించి మీరు వివరణ ఇవ్వాలి. అదానిని అరెస్ట్ చేయడమో అదానిని కేసు పెట్టడమో తర్వాత అదాని ద్వారా లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ మీద మీరు వాళ్ళని అరెస్ట్ చేయమని డిమాండ్ ఎందుకు చేయట్లేదు? దాని మీద డిమాండ్ ఎందుకు చేయట్లేదు? అది కదా చెప్పాల్సినటువంటి అంశము, అది కదా మీరు మాట్లాడాల్సినటువంటి అంశము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయాల్సినటువంటి అంశం ఏదైనా ఉందంటే అది రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అదానితో కలిసి వేదికలు పంచుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వేదికలు పంచుకున్నారు. మీ మాజీ ముఖ్యమంత్రులు కూడా అదానితో కలిసి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఒప్పందాలు జరిగినాయి. మీ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు ప్రస్తుత ముఖ్యమంత్రులంతా కూడా వాళ్ళు తెలంగాణలో కూడా 12,000 కోట్ల పెట్టుబడి తెలంగాణలో అదాని పెట్టిండు. మరి దాంట్లో కూడా మీ ముఖ్యమంత్రి లంచాలు తీసుకున్నారా? రాహుల్ గాంధీ గారు చెప్పాలి. నీతి అన్నప్పుడు అందరికి ఒకే తీరుగా ఉండాలి. నీ వాళ్ళు తీసుకున్నా కూడా అట్లనే ఉండాలి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. నిజంగా వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన ఎక్కడ ఆరోపణ రాకపోవడం అనేటువంటిది విచిత్రమైనటువంటి అంశం. ఎక్కడా కూడా రాలేదు. ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళలో లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చినటువంటి దాంట్లో ఇటు జగన్ అటు ఒడిశాకు సంబంధించినటువంటి అధికారులు ముఖ్యమంత్రులు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా బీజేపీకి సంబంధం లేనటువంటి వాళ్ళు. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయాల్సింది కాంగ్రెస్లో అదానితో కలిసి తిరిగినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించి వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయమని చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా
ఆ విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటిది రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అది ఇవ్వాల్సింది. అదానితో ఎవరెవరు కలిసి ఉన్నారు, ఎవరెవరు విడిపోయారు ఏంటి అనేటువంటి అంశం పైన కూడా ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఇవాళ కేవలం రాజకీయ దుగ్ధ ఉంటే మాత్రం దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆ 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం లేదు. నాడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వాలు ఉన్నాయి. అదాని లంచాలకు కాంగ్రెసే సమాధానం చెప్పాలి. మోదీ ప్రతిష్టను దెబ్బతీయడమే రాహుల్ లక్ష్యం. 2002 నుంచి నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేతపై ధ్వజమెత్తిన బీజేపీ. మరి అదే గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానికి ఎక్కువ పెట్టుబడులు పెట్టిండు, అదానితో కలిసి దోస్తాన్ చేసిండు. మోడీ ఉన్నప్పుడే అదానికి సంబంధించినటువంటి ఆస్తులు పెరిగినాయని చెప్పారు కదా. మరి ఎక్కడ మోడీ లంచాలు తీసుకున్నట్టుగా ఎవడు ప్రూవ్ చేయలేకపోయింది కదా. మోడీ సర్కారు లంచాలు తీసుకున్నట్టుగా ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయింది కదా. సో లంచాలకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఎవరు, లంచాల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు, ఈ లంచాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఏ విధంగా చూడాలి, ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది, లంచాలు ఇచ్చారా లేదా అనేటువంటి అంశాన్ని ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సిబిఐ కేసు పెట్టాలన్నా, అమెరికాకు సంబంధించినటువంటి ప్రాసిక్యూటర్లు ఆరోపణ చేస్తే భారతదేశంలో సిబిఐ కేసు పెట్టాలన్నా వద్దా, దానికి రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి, లీగల్గా ఏ ఒపీనియన్ తీసుకోవాలి, అదానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి. రేపు పొద్దుగాల పార్లమెంట్ నడవదిగా, పొద్దుగాల లేస్తే జేపీసీ వేయాలి, అదానిని అరెస్ట్ చేయాలి, అదాని మోడీ ఒకటి, ఇవే నినాదాలు వస్తాయి. మిగిలినన్ని పక్కకు పోతాయి. అదానితోటే పార్లమెంట్ మొత్తం నడుస్తుంది. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు, లేకపోతే ఈ మదర్సాలకు సంబంధించినటువంటి చట్టము, యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీ ఇట్లాంటి కీలకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి క్రమంలో పార్లమెంటును మొత్తం గందరగోళం చేసేటువంటి ప్రయత్నం జరిగేటువంటి అవకాశమే ఉన్నది. దేశం కోసం ఆలోచించేటువంటి వాళ్ళు దేశం కోసమే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది.